రైట్. దిశ టీవీకి కేటీఆర్ లీగల్ నోటీస్. యూట్యూబ్ ఛానల్లో ప్రసారమైన వార్తకు తక్షణం లింకును డిలీట్ చేయాలని నోటీస్. 4 కండిషన్లతో వారం రోజుల గడువు, లేకుంటే లీగల్ యాక్షన్ తప్పదన్న లాయర్. ఉద్దేశపూర్వకంగా చేసిన వీడియోలు కాదు దిశ యాజమాన్యం. దిశ టీవీలో ప్రసారమైన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన 2 వీడియోలపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. అవి ఆయన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని, వాటిని తక్షణమే యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి తొలగించాలని లాయర్ ద్వారా సంస్థ యాజమాన్యానికి నోటీసులు పంపించారు. పలువురు ఎస్ఐబి మాజీ అధికారులను పోలీసుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్న సందర్భంగా వెలుగులోకి వచ్చిన అంశాలనే వీడియో వాయిస్ ఓవర్ తో రూపంలో దిశ యూట్యూబ్ ఛానల్ ఈ నెల 1-10 ప్రసారం చేసినట్టు దిశ యాజమాన్యం చెప్తోంది. అంటే ఉన్న విషయాలు పోలీసుల దగ్గర నుంచి వచ్చిన లీకులే కదా. దిశ టీవీలో ప్రసారమైన వీడియోలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఆ తక్షణం వాటిని యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి తొలగించాలని సంస్థ యాజమాన్యానికి లాయర్ ద్వారా నోటీసు పంపారు. ఇకపైన ఇలాంటి వార్తలు ప్రసారం చేయవద్దని, ఇప్పటికే ప్రసారమైన 2 వీడియోలపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆ నోటీసులో కేటీఆర్ తరఫున లాయర్ పివి జనని అండ్ అసోసియేట్స్ ఏంటంటే మొన్న వాళ్ళ బామ్మర్ది కేటీఆర్ బామ్మర్ది రాజ్పాకాల్ కూడా అదే అడ్వకేట్ నుంచి నాకు నోటీస్ పంపించడం జరిగింది వాస్తవంగా. సో ఇప్పుడు కేటీఆర్ కూడా అదే చేస్తా ఉన్నాడు. సో వీళ్ళంతా ఒక గూడుపుట నడుస్తా ఉంది. అంటే మీడియాను భయపెట్టేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మీడియాను ఈరోజు కట్టడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్ అయినటువంటి మీడియా పైన ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి భయపెట్టించేటువంటి ఒక ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు. దీనికి బొచ్చు కూడా ఎవరు భయపడాడు. గుర్తుపెట్టుకో కేటీఆర్, నీలాంటి సన్నాసి నీ అరాచకాలు అక్రమాలు దమ్ముంటే నిన్న బిగ్ టీవీ మీద పెద్ద కథనం వచ్చింది కదా ఆ జన్వాడ మీద, దాని మీద ఒక్కసారి చేయి చూద్దాం. నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే దానిపైన చెయ్యి. వాళ్ళకు పంపించు నోటీసు, వాళ్ళ అబద్ధంగా నోటీసు పంపించుద్దాం. దండు రాజేష్ ఎవడు నేను చెప్పనా? నేను ఇప్పుడు కాదు 10 నెలల క్రితమే దండు రాజేష్ స్టోరీ చేసిన, చూపిస్తా తర్వాత. ఇప్పటికే ప్రసారమైన 2 వీడియోలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆ నోటీసులో కేటీఆర్ తరఫున లాయర్ పివి జెన్ అండ్ అసోసియేట్స్ పేర్కొన్నారు. మొత్తం 4 షరతులు పేర్కొన్న లాయర్ వారం రోజులుగా ఆ 2 లింకులను డిలీట్ చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ లింకులను తొలగించకపోతే సివిల్, క్రిమినల్ తదితర చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వార్తల కారణంగా కేటీఆర్ కు ఇప్పటికే జరిగిన నష్టానికి ఈ నోటీసు జారీ చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మీదకే జరిగాయని, ఆయనకే ఇప్పటి వరకు వివరాలు తమ శాఖ ఉన్నతాధికారుల ద్వారా అందుతూ ఉండేవని ఇటీవల రాధాకిషన్ రావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్పారని పోలీసు వర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని మరో వీడియోలో దిశ ప్రస్తావించింది. ఈ 2 వేర్వేరు వీడియోల్లోని అంశాలు తమ క్లయింట్ కేటీఆర్ ప్రతిష్టకు భంగంకరంగా మారాయని, గతంలో మంత్రిగా పనిచేసిన సమాజంలో లక్షలాది మంది అభిమానులున్న ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని లాయర్లు ఆ నోటీసులో పేర్కొన్నారు. పలు టీవీ ఛానల్లో, పత్రికల్లో ఎస్ఐబి మాజీ అధికారులు పోలీస్ కస్టడీలో ఇవే విషయాలు వెల్లడించినట్లు ప్రచురించాయి. దిశ కూడా సీఎం వ్యాఖ్యలను ఉటంకిస్తూనే వీడియోలు ప్రసారం చేసింది. ఆయన క్లియర్ చెప్తున్నాడు, ఆ సీఎం ఏది చెప్పిడో పోలీసులు ఏదో చెప్పారో అవే రాష్ట్రం వాళ్ళ మీద ఈ కేసు మా మీద ఎందుకు వేస్తున్నాడు అని అంటుడు. అంటే మీడియా స్వేచ్ఛను హరించడానికి పోలీసులు, మంత్రులు చెప్పినటువంటి మాట, అది కూడా ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పిన మాటలు రిటర్న్ పేపర్ లో రాసినందుకు ఇప్పుడు ఇది అంటే బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తుంది అని రాసినందుకు ఇప్పుడు బీఆర్ఎస్ మీద కూడా కేసు వేయాలి కదా. కాళేశ్వరం గురించి రాసినప్పుడు కాళేశ్వరం అహో అహో ఓహో అన్నట్టు కాళేశ్వరం మీద కేసు వేయాలి కదా. మరి స్పెషల్ అసలు ఫస్ట్ ఆయన మీద కేసు వేసుకోవాలి మరి మంత్రిగా చేసినప్పుడు. ఆ 2 వీడియోలో ఏమున్నదంట, రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినవే ఆ 2 వీడియోలు. పలువురు ఎస్ఐబి మాజీ అధికారులు పోలీసు కస్టడీకి తీసుకొని విచారిస్తున్న సందర్భంగా వెలుగులోకి వచ్చిన అంశాలనే వీడియో వాయిస్ ఓవర్ తో రూపం దిశ యూట్యూబ్ ఛానల్ ఈ నెల 1వ తారీఖు 10వ తేదీలో ప్రసారం చేసింది. పోలీసు వర్గాల నుంచి వచ్చిన వివరాల ఆధారంగా ఈ వార్తలు ప్రసారమయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల బహిరంగంగా చిప్పకూడు తినిపిస్తాం, చెల్లపల్లి జైల్లో పెడతాం, అక్కడే కుటుంబం మొత్తానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, భార్యాభర్తల మాటలు వింటారా, సిగ్గుండాలి, ఇలాంటి కామెంట్లు చేశారు. వీటిని ఆ 2 వీడియోల్లో దిశ ప్రస్తావించింది. అంతే, సేమ్ రేవంత్ రెడ్డి ఏమైతే ఎప్పుడుగా చెప్పారు, ఇప్పుడు ఇలా కొత్తగా చెప్పడానికి ఏముంది? వీళ్ళేం పోయి కేటీఆర్ ఇంట్లో కూర్చొని కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు ఏం చెప్పలేదు కదా. కేటీఆర్ మాట్లాడుతున్నాయో, కేసీఆర్ మాట్లాడుతున్నాయో, హరీష్ రావు మాట్లాడుతున్నాయో, లేదా వీళ్ళ భార్యలు మాట్లాడుతున్న మాటలు వీళ్ళందరూ దొంగచాటుగా విన్నట్టుగా దిశ పేపర్ లో ఏం రాయలేదు కదా ఇక్కడ. సో మీడియాని ఎందుకు కట్టడి చేయాలని చూస్తుండే కేటీఆర్. ఇంకా అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా బెదిరింపులు, కిడ్నాపులు, పోలీసులతో స్పెషల్ ఎస్ఓటీ టీంలను పెట్టి సీనన్ అయితేంది, రగ అయితేంది, తీన్మార్ మల్లన్న అయితేంది, ఇంకోరైతే వీళ్ళందరూ కిడ్నాపులు చేసినప్పుడు, బెదిరించినప్పుడు పోలేదా? ఏం నాకు ఓల్డ్ సిటీ నుంచి ఫోన్ చేసి నన్ను బెదిరించినప్పుడు పోలేదా? గుర్తులేవా కేటీఆర్ నీకు ఏంటి ముచ్చట్లు? నాకు తెలిసి ఇప్పటికి కూడా కేటీఆర్ కి పట్టుకున్న భయం ఏంటంటే మా భవిష్యత్ ఏడ లేకుండా వీళ్ళందరూ కలిసి మా భవిష్యత్తు నాశనం చేస్తారు.
అయ్యా నువ్వు మంచి పనులు చేసింటే నీ భవిష్యత్తుకి ఏ బాధ లేదు, ఏ టోకా లేదు. నువ్వు మంచి పనులు చేయలేదు కాబట్టి నువ్వు ఇవాళ ఎన్ని భయపడుతున్నావు. నువ్వు మంచి పనులు చేస్తుంటే నీకు ఎందుకు భయం? నువ్వు మంచి పనులు చేసి నువ్వు మనిషి లెక్క ఉంటుంటే నువ్వు ఇట్లా లీగల్ నోటీసులు ఎందుకు పంపిస్తావు? కేటీఆర్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సీఎం చెప్పిన మాటలు, పోలీసులు చెప్పిన మాటలకే నువ్వు ఇట్లా పేపర్లో రాసినందుకు, యూట్యూబ్ లో వీడియో చేసినందుకు నువ్వు ఇట్లా పంపిస్తే, ఫస్ట్ రేవంత్ రెడ్డికి పంపి నువ్వు నోటీసులు. ఏమని తెలుసా? రేవంత్ గారు మీరు మాట్లాడుతున్న మాటల వల్ల నా పరుగు పోతుంది. రేవంత్ గారు నువ్వు నా గురించి నిజాలన్నీ బయట పెడుతున్నావు. రేవంత్ గారు మీరు మా ఇజ్జత్ తీస్తున్నారు. మా అయ్య మా వల్ల ఎట్లాగో మా నోటిదుల వల్ల మాకు ఎట్లాగో ఇజ్జత్, సిగ్గు, మానం, లజ్జ లాంటివి ఏం లేవు. నువ్వు కూడా చేయదు ఇంకా అంతే. రేవంత్ గారు మీరు మాట్లాడుతున్న మాటల వల్ల మా పరువు పోతుంది. ఫస్ట్ రేవంత్ రెడ్డి నువ్వు పంపి, ముఖ్యమంత్రి అయితే తర్వాత. నీ లెక్క ఆయన ఒక సోదరుడు కదా నీకు. నువ్వు చాలా సందర్భాల్లో చెప్పుకున్నావు, మొన్ననే చెప్పుకున్నావు జగన్ నాకు అన్న లాంటోడు, లోకేష్ నాకు మిత్రుడు లాంటోడు అని చెప్పేసి. రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు ఇద్దరు కలిసి పనిచేసి నువ్వు మర్చిపోయినావా? మేము మర్చిపోలే, మాకు తెలుసు లోతుగా. నువ్వేంది, రేవంత్ రెడ్డి ఏంది, హరీష్ రావు ఏంది, కవిత ఏంది, మీరు నలుగురు కలిసి పని చేసుకున్నారు కదా, మీరు మర్చిపోయిరా? మీ సంతోష్ రావు అంటే జర దూరంగా ఉండే అందరికి. మీరు నలుగురు అయితే కలిసి పని చేసుకున్నారు కదా, ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నావు? నీ సహోదరుడు, నీ సహచరుడు, నీ తోటి రాజకీయ నాయకుడు, నువ్వు ఉండాల్సిన చోట్ల ఇవాళ ఆయన ఉన్నాడు సీఎంగా. అదే నువ్వు ఆయన పంపేబ్బా ఫస్ట్ నోటీసులు. పేపర్ వాళ్ళకి ఈ యూట్యూబ్ ఛానల్ కాదు, ఎవరిని భయపెట్టాలని, ఎందుకు భయపెట్టాలని ఇట్లా ప్రయత్నం చేస్తున్నావు నాకు తెలియదు. పోనీ దీంట్లో భయపడతారా? ఎవరికైనా లాభం కలిగిందా, ఎవరికైనా నష్టం కలిగిందా? అనవసరంగా ట్రోల్ అవుతున్నారు మీరు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇట్లాంటి లీగల్ నోటీసులు అన్ని పంపించి మాసంటి గొంతుకలు మాట్లాడినప్పుడల్లా ట్రోల్ అవ్వే మెటీరియల్ గా మీరు ఒక ఏంటది కామెడీ పీస్ లాగా, ఒక ఏంటది పిఎన్జీ ఇమేజ్ లాగా, ఒక ట్రోల్ మీమ్స్ లాగా మీరు తయారవుతున్నారు తప్ప మాకు నిజంగా ఏం లేదు దీనివల్ల. మీరు ఇప్పుడు చేయాల్సిందా లేదని ఉంటే, అరే భయ్ తప్పులు చేసినాం, అయినాయి ప్రతి మనిషి తప్పు చేస్తాడు భయ్, చేసినాం తప్పు చేసినాం, ఇప్పుడు కరెక్ట్ చేసుకుందాం, దాన్ని రెక్టిఫై చేసుకుందాం అనే యాంగిల్ లో మీరు ఎందుకు ముందు పోతలేరు? అట్లాంటి ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు? చదువుకున్నోనివి, తెలివిగలలోనివి, ఇగో ఐటీ మొత్తం నువ్వే డెవలప్ చేస్తుండీ. తెలంగాణకు ఐటీ తెలియదు. తెలంగాణలో గూగుల్ నువ్వు వచ్చాకనే వచ్చింది. 2006, 2005 నుంచే ఉన్నటువంటి గూగుల్ ఆఫీస్ కూడా నువ్వే తెలంగాణ అధికారంలోకి వచ్చినప్పుడే నువ్వు తీసుకొచ్చినావు. మేము ఎవ్వరం పనిచేయలేడా కాబట్టి నువ్వు ఐటీ మొత్తాన్ని నువ్వే తీసుకొచ్చినావు కాబట్టి నువ్వు చేయి, ఇప్పటి నుంచి చేయి. ఇప్పటికైనా నువ్వు మార్చు, నీ పంతా మార్చు. ఇట్లాంటి వాటికి తాటాకు చెప్పులకు బెదిరేటువంటి మీడియా తెలంగాణలో ఉండదు. నెక్స్ట్, కాంగ్రెస్ ఫుల్ బాట్ల ఖాళీ అయితేనే ప్రతిసారి కేసీఆర్ అంటున్నాడు. తొక్కుంటూ ఇక్కడ వరకు వచ్చాం, ఇక్కడ ఉన్నది జానారెడ్డి కాదు రేవంత్ రెడ్డి, టచ్ చేస్తే బట్టలు ఊరి తీసుకొడతాం, కారును తొక్కింది అమ్మాల్సింది. నీలమల్కు మద్దతుగా మెదక్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరోజు